హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎటువంటి మసాలాలు అవి కూడా లేకుండా. సో నేను ఇప్పుడైతే చూపించేస్తాను, చూసేయండి. ముందుగా బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే చిన్న ముక్కలు కోసుకున్నవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం తొందరగా అయిపోతాయి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకుంటే చికెన్ స్మెల్ తినేటప్పుడు చక్కగా టేస్ట్ అది బాగుంటుంది. మీకు నచ్చితే ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. వాము రసంకి వేసుకుంటాం కదా, వాము కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది అయితే ఎవరికి తెలీదు వాము యాడ్ చేసుకునేది. మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర అయితే వాము లేక వాము అయితే వేయలేదు నేను. వాము వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సింపుల్గా చేస్తానండి నేను ఈ కర్రీ. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయను. మసాలాలు అవి మసాలాల పేస్ట్లు ఇలాంటివి ఏమి వేయను. చక్కగా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగతా కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకుంటాను అంతే, రెగ్యులర్గా అందరూ వాడేవి. తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినాక చికెన్ కూడా యాడ్ చేసేసుకొని చికెన్ కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మగ్గబెట్టుకుంటే ఉప్పు కారాలు అవి బాగా పడతాయి చికెన్కి. చికెన్ తెల్లగా ఉండకుండా ఉంటుంది. ఉప్పు కళ్ళు అయితే బాగుంటాయండి. ఉప్పు కళ్ళు మనకు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసినట్టుగా వేస్తే సాల్ట్ ఎక్కువైపోద్ది. సో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అది ఏం పోయకుండా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుంటే దాంట్లోనే కొంచెం వాటర్ అయితే వస్తుంది. దాన్ని కలబెడుతూ అలాగే దాంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించేసుకుంటే బాగుంటుంది. ఇందులో నచ్చిన వాళ్ళు పెరుగు కూడా వేసుకుంటారు. నేనైతే పెరుగు అది ఏమి వేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. అయినా సరే మంచిగా ఉడికిపోద్దండి. నచ్చితే మీకు ఒక పచ్చి కొబ్బరి ముక్క వేసుకుంటే ఇంకా బాగా ఉడికిపోయిద్ది. అదొక టిప్పు. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాను కదా 2 గ్లాసెస్. మంచిగా అయితే ఉడకనివ్వాలి కర్రీని. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా అయితే కూరని ఉడకపెట్టేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసుకోవాలండి. సాల్ట్ కారం అన్నీ చూసుకొని ఇందులో సగం ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కలబెట్టేసుకొని ఇంకొంచెం మంచిగా ఉడికించుకుంటే మంచిది. లేదా గారెలు ఇంకా రాగి సంగటి ఇలాంటి వాటిల్లోకి అయితే మాత్రం ఈ విధంగా దించేసుకోవచ్చు. ఇందులో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇంకా మంచిగా బాయిల్ అయిపోద్ది చికెను. నేనైతే ఇంకొంచెం మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను. నాకైతే ఈ విధంగా దగ్గర పడాలి కర్రీ. అప్పుడే నాకు రైస్లోకి కొంచెం కర్రీ వేసుకుంటే చాలు, మంచిగా కలిసిపోద్ది. ఇదైతే ఇంకొంచెం దగ్గరికి అయిపోయిద్దండి, చల్లారే కొద్దీ దగ్గరికి అయిపోద్ది కర్రీ. సో ఈ విధంగా ఉన్నప్పుడు దించేసుకోవచ్చు. ఇదిగోండి చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర అయిపోయిద్ది కర్రీ ఆటోమేటిక్గా. సో ముందుగా కొంచెం వాటర్ ఉండగానే దించుకోవాలి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.